హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కనకాద్రి గుట్ట పైన ఉన్న శ్రీ కనకలింగేశ్వర స్వామి ఆలయం గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మహబూబ్నగర్ నుండి హాస్నాపూర్ గ్రామానికి వెళ్ళే మార్గంలో ఈ కనకాద్రి గుట్ట ఉంటుంది. ప్రస్తుతానికి కనకాద్రి గుట్టపై ఉన్న ఆలయాలను మనం దర్శించుకోవాలంటే కనకాద్రి గుట్టపైకి కాలినడక ద్వారా వెళ్ళవలసి ఉంటుంది. ఈ కనకాద్రి గుట్టపైకి చేరుకోవడానికి ఇంతకు ముందుకు మెట్ల మార్గం ఉండేది. ఆ మెట్ల మార్గం శిథిలమైపోవడం వల్ల నూతనంగా ఈ కాలినడక మార్గాన్ని ఏర్పరిచే ప్రయత్నం చేశారు. ముందు సిమెంట్ రోడ్ ద్వారా ఏర్పాటు చేసి డైరెక్ట్ కొండపైకి వాహనాలు వెళ్ళడానికి వెసులుబాటు కల్పించే అవకాశం ఉంది. ఈ కొండపైకి చేరుకునే క్రమంలో మనకి అక్కడక్కడ నెమళ్ళు కనబడతాయి. ఈ కనకలింగేశ్వర స్వామి ఆలయంలోన మహాశివరాత్రి రోజు విశేషమైన వేడుకలు నిర్వహిస్తారు. మిగిలిన సమయంలో ఈ ఆలయానికి ఎక్కువగా జనాలు అయితే రారు. కాబట్టి ఆధ్యాత్మిక భావజాలం ఉండి ప్రశాంతమైన వాతావరణాన్ని గడపాలి అనుకునేవారు ఖచ్చితంగా ఈ ఆలయాన్ని చేరుకునే ప్రయత్నం చేయండి. ఈ కనకలింగేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన చారిత్రక అంశాన్ని చరిత్రని మనం పరిశీలిస్తే కనుక కాలజ్ఞానకర్త అయిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి శిష్యుడు సిద్ధుడు. ఈ సిద్ధుడు మొదటి జన్మలో ఆనంద భైరవుడుగా జన్మిస్తాడు. అనుకోని సందర్భంలో ఆనంద భైరవుడు గోహత్య దోషానికి గురవుతాడు. అప్పుడు సిద్ధుడు ఒక గురువు ఆజ్ఞ మేరకు తీర్థయాత్రలు చేస్తూ నిలిచిన చోటులో యజ్ఞయాగాలు చేస్తూ దోష నివారణ చేసుకునే ప్రయత్నం చేస్తాడు. అలా తీర్థయాత్రలు చేసే సమయంలో ఒక సందర్భంలో ఆనంద భైరవుడు ఇక్కడికి వచ్చారని, ఇక్కడ ఉన్న రమణీయమైన వాతావరణంలో కొన్ని రోజులు గడిపారని, ఇక్కడే ఉన్న గుహలో ధ్యానం కూడా చేశారని మనకి చారిత్రక అంశాల ద్వారా తెలుస్తుంది. ఆనంద భైరవుడి శిష్యుల్లో ఒకరైన వీరప్ప ఈ కనకాద్రి గుట్ట పైన ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి శివాలయాన్ని నిర్మించినట్లుగా ఇక్కడి చరిత్ర మనకు చెబుతుంది. ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్న ఆలయం విఘ్నేశ్వరుడి ఆలయం. ఈ వినాయకుడి ఆలయం రాతితో నిర్మితమై ఎంతో వైవిధ్యంగా ఉంది.
ఈ ఆలయానికి వెనుక భాగంలోనే ఒక గుహ ఉంది. ఈ గుహలో మనకి ప్రాచీన కాలానికి సంబంధించిన దేవతామూర్తి విగ్రహాలు కూడా కనబడుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్న ప్రదేశం రాతిగుండ్ల మధ్య గుహలాగా ఉండి ధ్యానం చేసుకోవడానికి ఎంతో అనుకూలంగా ఉంది. బహుశా ఇక్కడే ఆనంద భైరవుడు ధ్యానం చేసి ఉండవచ్చు. శివాలయానికి గణపతి ఆలయానికి మధ్యలో ఉన్న రాతిగుండు మీద మనకి 2 దేవతామూర్తుల ప్రతిమలు అయితే కనబడుతున్నాయి. ఈ ఒక ప్రతిమలో ఆంజనేయ స్వామి వారు, మరో ప్రతిమలో గరుడ్మంతుడు మనకు కనబడుతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న ఆలయం కనకాద్రి గుట్టపైన ఉన్న శివాలయం. ఈ శివాలయాన్ని ఆనంద భైరవుడి శిష్యుల్లో ఒకరైన బీరప్ప నిర్మించాడు. శివాలయం లోపల ఉన్న పైభాగంలో ఉన్న నిర్మాణశైలిని మనం చూడవచ్చు. శివాలయానికి ముందు వైపు ఉన్న నందీశ్వరుని మనం చూడవచ్చు. దురదృష్టవశాత్తు నందీశ్వరుడి మీద దాడి జరిగిన ఆనవాళ్ళు మనకు కనబడుతున్నాయి. శివాలయంలో ఉన్న శివలింగాన్ని మనం చూడవచ్చు. అలాగే శివాలయ నిర్మాణ శైలిని మనం పరిశీలిస్తే ఎంతో వైవిధ్యంగా పూర్తిగా రాతితో నిర్మితమైన ఆలయంగా మనకు కనబడుతుంది. ఈ కనకాద్రి గుట్టపైన ఉన్న 2 ఆలయాల నిర్మాణ శైలులు ఎంతో వైవిధ్యంగా ఉండి పైభాగంలో అర్ధగోళం లాంటి ఆకారం ఉండడము ఇక్కడ ఆలయాల ప్రత్యేకత. ఈ కనకాద్రి గుట్టపైన పూర్వకాలంలో మునులు, ఋషులు తపస్సు చేసేవారని ఇక్కడి స్థానికుల బలమైన నమ్మకం. ఇంతటి ఘనచరిత్ర కలిగిన ఆలయం మహబూబ్నగర్ టౌన్కి అతి సమీపాన ఉండడం, ఇక్కడ ఇంకా అభివృద్ధి పనులు చేస్తే కనుక ఆలయ అభివృద్ధి ఇంకా వేగంగా జరిగి ఒక పర్యాటక కేంద్రంగా మారడానికైతే సదవకాశాలు ఇక్కడ కనబడుతున్నాయి.
ప్రభుత్వాలు ఈ ఆలయ అభివృద్ధిపైన దృష్టి పెట్టి విద్యుదీకరణ చేసే ప్రయత్నం చేశారు. అలాగే సిమెంట్ రోడ్డు నిర్మాణాన్ని కూడా చేపట్టినట్టు ఇక్కడి ఆనవాళ్ళ ద్వారా మనకు తెలుస్తుంది. ఆధ్యాత్మికమైన భావజాలంతో ఉండి ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకునేవారు ఈ ఆలయాన్ని దర్శిస్తే మీరు మంచి అనుభూతిని అయితే చెందుతారు. ఈ ఆలయానికి నేను సాయంత్రం వేళలో వెళ్ళడం జరిగింది. ఈ రెండు ఆలయాల మధ్య నుండి సూర్యాస్తమం ఎంతో అద్భుతంగా అనిపించింది. మీరు ఉన్న పరిసర ప్రాంతాల్లో కూడా ఇటువంటి చారిత్రక ఆలయాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.